వైసీపీ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. జగన్ కేబినెట్ చెత్త కేబినెట్ అని, మంత్రులకు వారి శాఖలే తెలియవని అన్నారు. ఢిల్లీ చుట్టూ తిరిగే అప్పుల అప్పారావు ఆర్థిక శాఖ మంత్రి, మైండ్స్ మింగేసేవాడు పాపాల పెద్దిరెడ్డి గనుల శాఖకు మంత్రి, గోనె సంచులు ఇవ్వలేని ఎర్రి పప్పగాడు సివిల్ సప్లై మంత్రి అంటూ నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో రోడ్లు స్విమ్మింగ్ పూల్స్ గా మారిపోయాయని, రోడ్లపై ఈత కొట్టాలని ఎద్దేవా చేశారు. మా నమ్మకం నువ్వే అంటూ రోడ్లపై 420 ఫోటోలు పెడుతున్నారని అన్నారు. సొంత తల్లి చెల్లి జగన్ను నమ్మడం లేదని, మరి జనం ఎలా జగన్ను నమ్ముతారని లోకేష్ ప్రశ్నించారు. సొంత అమ్మ చెల్లికి న్యాయం చేయలేనాడు ప్రజలకు ఏం న్యాయం చేస్తారని నిలదీశారు. సొంత చెల్లిపై పేటీఎం కుక్కలను వదులుతున్నారంటూ లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. సొంత చెల్లి తల్లి మిమ్మల్ని నమ్మట్లేదు, మేము ఎట్లా నమ్ముతాం స్వామి? ఎన్నికల ముందల తల్లి చెల్లిని ప్రచారం పంపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా ఆ చెల్లి తల్లి మెడబెట్టి ఈరోజు బయటికి గెంటేశాడు జగన్. ఇక్కడున్న అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆలోచించాలా. సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఆలోచించమని కోరుతున్నా. షర్మిల గారు ఈరోజు రోడ్డు పైన తిరుగుతున్నారు. జగన్ గారి పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు. అది చూసిన తర్వాత జగన్ గారు 5 రూపాయలు ఇచ్చి పేటీఎం కుక్కల్ని వదిలేశాడు. ఇప్పుడు ఆ పేటీఎం కుక్కలు ఏకంగా ఆమె పుట్టుక పెళ్లి గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఈరోజు అందరు చూస్తున్నారు. అంటే సొంత చెల్లిని అవమానించేదానికి కూడా ఒక్క క్షణం ఆలోచించాడు ఈ ముఖ్యమంత్రి సైకో జగన్. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళ తండ్రికినే అవమానిస్తున్నాడు ఈ రోజు ఈ సైకో జగన్. జగన్ ని చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తున్నాడు. ఏంటది? కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. తల్లి ఆయనకి 2 బట్టన్లు ఉంటాయమ్మా, మీకు కంపెనీది ఒకే బటన్, అది బులుగు బటన్. కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది తల్లి. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు, రేపో మాపో ఇంట్లో కుక్కుంటే కూడా కుక్క పైన పన్నేస్తాడు ఈ జగన్. ఇంకా ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, బూమ్ బూమ్ పైన కూడా బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు కూడా పెంచి బాధుడే బాధుడు. ఇంకా కట్టింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, విదేశీ విద్యా కట్, స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధులు రావాల్సిన పెన్షన్ కట్, రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కట్. ఇలా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్.